అన్నావు నమస్తే, ఎట్లున్నావు? అంత మంచిదేనా? పోయినసారి వచ్చినావు, చూసినావు, పోయినావు. ఈసారి వస్తున్నావు, చూస్తావు, మొత్తం చూస్తావు, కానీ లైక్లు మాత్రం కొట్టవు, సబకరైజ్ మాత్రం చేయవు. గత్తేనా? కొట్టరా? అదే ఏదో పైసలు అడిగినట్టే ఫీల్ అవుతావు నువ్వైతే. కొట్టు కొట్టు. ఫస్ట్ లైక్ కొట్టి వీడియో చూసుకుంటూ స్టార్ట్ చేయి. ఈ వీడియోలో మీరు ఆల్రెడీ తమిళ చూసారు అనుకోరి, అయినా కానీ చెప్తానా, మనం ఎస్ఆర్హెచ్ స్ట్రాంగ్ 11 ఎవరు అనేది చూద్దాం. ఎందుకంటే ఏ టీం అయినా, అంటే ఏ ఫ్రాంచైజ్ అయినా 20 మందినో 25 మందినో ఇష్టం ఉన్నంత మందిని కొనుక్కుంటారు. కానీ అందులో మనకి స్ట్రాంగ్ ప్లేయర్స్ అంతా 11 మంది అయితే ఉంటారు కదా. గా లెవెల్ అనేది ప్రతి టీంకి చూద్దాం మనం. ఈ కాడికి వెళ్ళి ప్రతి వీడియో, అంటే దీని తర్వాత ఇంకో వీడియో వస్తుంది, అన్నీ చూస్తాం అన్ని టీంల గురించి. ముందుగాల అయితే మన ఎస్ఆర్హెచ్ గురించి మాట్లాడుకుందాం బై. మన ఎస్ఆర్హెచ్ టీంలో స్ట్రాంగ్ 11 ప్లేయర్స్ ఎవరు, ఎందుకు వాళ్ళు స్ట్రాంగ్, అది కూడా చెప్పుకుందాం. ఓకేనా? చలో, దీనికంటే ముందు వీడియోలు చూసినావా? అంతకంటే ముందు చూడపోతే ఒకసారి ఛానల్లో పాత వీడియోలో ఒకసారి గెలక రాదు. ఐపీఎల్ చిలపి అని చూసి ఓకే రైట్. చలో, ఎస్ఆర్హెచ్ అవర్ క్యాప్టెన్, కూల్ క్యాప్టెన్ ప్యాట్ కమిన్స్ గురించి ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. మనోడు వచ్చిన తర్వాతనే ఎస్ఆర్హెచ్ టీం చాలా స్ట్రాంగ్ అయింది. ఇది అందరికీ తెలుసు. హైదరాబాద్ టీంని, హైదరాబాద్ వాళ్ళు కూడా హైదరాబాద్ టీం అంటే తొక్కలే, హైదరాబాద్ మనదేముంది, సిఎస్కే బాగున్నది, ఆర్సీబీ బాగున్నది, ఇట్లా ముంబై ఇండియన్స్ బాగుంది అని అనుకునే టైం నుంచి ఎస్ఆర్హెచ్ని స్ట్రాంగ్గా చేసి, ఎస్ఆర్హెచ్ టీం అంటే అందరికీ ఇష్టం ఏర్పడేటట్టు చేసి, అసలు మనోళ్ళు హిట్ అంటే మనోళ్ళు తోపు తురుంకా రికార్డ్స్ క్రియేట్ చేసేటట్టు చేసింది అయితే కూల్ క్యాప్టెన్ మిస్టర్ ప్యాట్ కమిన్స్. ఖచ్చితంగా చెప్పుకోవాలి, అద్భుతమైన బౌలర్. సరే, బ్యాట్స్మెన్స్ నుంచి మనం ఫస్ట్ మాట్లాడుకుని ఆ తర్వాత బౌలర్స్ గురించి మాట్లాడదాం. కానీ ఫస్ట్ క్యాప్టెన్ గురించి, పెద్ద మనిషి గురించి చెప్పాలి కదా. అందుకే ఇంటికి పెద్ద గురించి ముందుగా ముచ్చట పెట్టాలి, అందుకే చెప్పిన. సరే, నెక్స్ట్ ఇక ట్రావిస్ హెడ్ ఓపెనింగ్ బ్యాట్స్మెన్, అభిషేక్ శర్మ ఓపెనింగ్ బ్యాట్స్మెన్. 1 డౌన్లో ఈసారి ఇషాన్ కిషన్ వస్తాడు. ఎందుకంటే ముంబై ఇండియన్స్ వాళ్ళు తీసుకోలేదు, మన వాళ్ళు తీసుకున్నారు కాబట్టి దంచి కొట్టడానికి రెడీగా ఉంటాడు. కసి మీద ఉంటాడు కదా, కసి ఆ పాయింట్లో నన్ను తీసేసిరా, మీ సంగతి చెప్తా, ఆగురు గట్టి కొడతా అని చెప్పి కొట్టడానికి 3వ ప్లేస్లో రెడీగా ఉంటాడు. 1 డౌన్లో కూడా స్ట్రాంగ్గా ఉంది. సో ట్రావిస్ హెడ్ అట్నే మన అభిషేక్ శర్మ అయితే వాళ్ళు ఎట్లా ఆడతారో మనకు తెలిసిందే. అద్భుతమైన ఓపెనింగ్ బ్యాట్స్మెన్స్, ఇద్దరు పార్ట్నర్షిప్ పెట్టుకుంటూ తెలుసు, అద్భుతంగా ఆడతారు. సో వీళ్ళిద్దరూ, ఆయన ఆ తర్వాత ఇషాన్ కిషన్, ఆ తర్వాత నితీష్ కుమార్ రెడ్డి, ఇంకా తెలిసిందే మనోడు, హైదరాబాద్ బిడ్డ, మామూలుగా ఆడాడు, ఆల్రౌండరు, అవసరానికి బౌలింగ్ చేయగలుగుతాడు, అద్భుతంగా బ్యాటింగ్ చేయగలుగుతాడు. ఇక ఆల్రౌండర్ బై, అద్భుతంగా ఆడగలిగే ప్లేయర్, సూపర్ ఫామ్లో ఉన్న బ్యాట్స్మెన్. ఇప్పుడు ఇక క్లెసన్ గురించి చెప్పాలంటే మంచి హార్డ్ హిట్టరు, అట్నే అభినవ్ మనోహర్ హిట్టరు, ప్యాట్ కమిన్స్ ఆ తర్వాత వచ్చే ఆర్డర్లో పేస్ బౌలరు, అద్భుతమైన కూల్ క్యాప్టెన్. మళ్ళీ చెప్పాలంటే ఇక ఆల్రెడీ ఫస్టే డండనకరట అక్కడక్కడ అంటే అప్పు కొట్టినాం, మళ్ళీ కొడితే బాగుండదు కాబట్టి ఒకసారి కొట్టేసినాం. ఇక హర్షల్ పటేల్ అద్భుతమైన పేస్ బౌలరు. ఇక హర్షల్ పటేల్ గురించి చెప్పాలంటే ఒక 10 నిమిషాలు చెప్పుకోవచ్చు, కానీ ల్యాగ్ అవుతుంది కదా, అందుకే చెప్పా అంతసేపు. కానీ ఆరెంజ్ క్యాప్ కోసం ప్రతిసారి ఇట్లా ఆవురావురంటూ ఎదురు చూస్తూ ఉంటాడు. ప్రతిసారి వికెట్లు దిగడంలో అక్కడ ఆరెంజ్ క్యాప్ ఉంటే చీకటితో వెలిగే చెప్పని నేనున్నానని అనుకుంటే ఆరెంజ్ క్యాప్ కోసం పోయే మనిషి. సో అటువంటి అద్భుతమైన బౌలరు సో హర్షల్ పటేల్. ఇక మనకి రాహుల్ చహర్ అద్భుతమైన సారీ ఇక్కడ నుంచి మనం మాట్లాడుకోవాల్సింది ఉంది. రాహుల్ చహర్ మన టీంలో ఉన్న స్పిన్కి కొంచెం, అదే ఇప్పుడు ఎస్ఆర్హెచ్ టీము స్పిన్లో కొంచెం వీక్ అని చెప్పాలి. ఎందుకంటే మనకున్న స్పిన్నర్స్లో రాహుల్ చహర్ ఒకడు ఉన్నాడు, అట్నే అడమ్ జంపా ఉన్నాడు. వీళ్ళిద్దరు కూడా స్పిన్ బౌలింగ్లో రీసెంట్ టైమ్స్లో అద్భుతమైన పర్ఫార్మెన్స్ అయితే చూపేయలే. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో కావచ్చు, కానీ మిగతా వేరే మ్యాచెస్లో కానీ రాహుల్ చహర్ కానీ అండ్ అడమ్ జంపా కానీ పెద్దగా చూపించలే పర్ఫార్మెన్సు. స్పిన్లో లేదు, కానీ పేస్లో మంచిగా ఉంది. ఇప్పుడు ప్యాట్ కమిన్స్ పేస్ బౌలింగ్ అద్దర కొడుతుండో, అట్ ద సేమ్ టైం పేస్లో మనకు మహమ్మద్ షమీ ఉన్నాడు. వీళ్ళిద్దరు కూడా పేస్ ఓకే, స్పిన్లో వచ్చేసరికి ప్రాబ్లమేటిక్గా ఉన్నది అన్నట్టు. ఇక మనకున్న స్ట్రాంగ్ 11లో చెప్పుకోవాలంటే ఇక స్పిన్లో వాళ్ళిద్దరే ఉన్నారు కాబట్టి వాళ్ళ పేర్లే చెప్పాల్సి వస్తుంది. ఇక మనకి ఒకవేళ బౌలింగ్లో ఏదైనా అటు ఇటు అయితే ఇంపాక్ట్ ప్లేయర్ కింద సమర్జిత్ సింగ్ని బౌలింగ్ కోసం దింపొచ్చు, లేదు బ్యాట్స్మెన్స్ బాగానే ఉన్నారు. ఇఫ్ ఇన్ కేస్ అటు ఇటు అయితే మన అథర్వ టైడే ఉన్నాడు కదా, మనోని బ్యాట్స్మెన్ కింద ఇంపాక్ట్ ప్లేయర్ కింద కూడా తీసుకునే ఛాన్స్ ఉంది. సో ఇది ఓవరాల్గా మనకి ఎస్ఆర్హెచ్కి సంబంధించిన స్ట్రాంగ్ 11, అద్భుతమైన పవర్ఫుల్ ప్లేయర్స్. అయితే ఇక్కడ మనకున్న వీక్ పాయింట్ అయితే ఫస్ట్ చెప్పిన నేను
మనకు ఓపెనింగ్ బాగానే ఉంది, మిడ్ బాగానే ఉంది, ఎండ్ అన్నీ మంచిగానే ఉన్నాయి. కానీ బౌలింగ్లో స్పిన్ బౌలర్స్ లేరు, అదొకటి పెద్ద ప్రాబ్లము. ఇక మనకి బ్యాట్స్మెన్స్లో అండ్ ఆల్రౌండర్స్లో ఇంతకుముందు నితీష్ కుమార్ రెడ్డి గురించి చెప్పిన ఆల్రౌండర్స్లో అందరూ బాగానే ఉన్నారు. ఈవెన్ ఇప్పుడు మనకి అడిషనల్గా యాడ్ అయిన బలం ఏంటంటే ఇషాన్ కిషన్ ముంబై ఇండియన్స్ నుంచి ఇక్కడికి వచ్చినందుకన్నా గట్టిగా ఆడతాడు అన్న ఒక ఆశ, ఇదో ఆశ ఎదలో మొదలైనది అదన్నట్టు. ఓకే, సో ఇది మీరేమంటారు చెప్పండి. అంటే మన దానిలో ఇంకెవరైనా స్ట్రాంగ్ ప్లేయర్స్, అంటే నేను చెప్పిన ఈ 11 లేదు ఈ ఇంపాక్ట్ ప్లేయర్స్తో కలిపి మనం 13 నేమ్స్ చెప్పుకున్నాము, 13 నేమ్స్ చెప్పుకున్నాము. ఇంకా నేను చెప్పని పేర్లలో ఎవరైనా వీళ్ళు యాడ్ అయితే బాగుంటుంది, వీళ్ళ పర్ఫార్మెన్స్ ఆ మ్యాచ్లో బాగుంది, ఈ మ్యాచ్లో బాగుంది, ఇంకేదో మ్యాచ్లో బాగుంది అనిపిస్తే కనుక కింద కామెంట్లో చెప్పే ప్రయత్నం చేయరు. అండ్ దీనికంటే ముందు మన అంటే అన్ని టీంల బౌలర్స్ని బట్టి ఏ టీం బౌలింగ్ యూనిట్ చాలా బాగున్నది అని ఆర్డర్ ప్రకారంగా చెప్పిన, అదే విధంగా బ్యాట్స్మెన్స్ గురించి కూడా ఏ బ్యాట్స్మెన్స్ ఎవరెవరు ఏ టీంలో బ్యాటింగ్ యూనిట్ బాగున్నది అనేది ఆర్డర్ ప్రకారంగా చెప్పిన. ఆ వీడియోలు చూడకపోతే చూసే ప్రయత్నం చేయరు. అండ్ ఎంతమంది ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ ఉన్నారు, ఎవరి ఫ్యాన్ మీరు ఎస్ఆర్హెచ్లో ఎవరి ఫ్యాన్ అండ్ ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారో కింద కామెంట్ చేసే ప్రయత్నం చేయరు. అండ్ దిస్ ఈజ్ యువర్ సిరిపురం శ్రీనివాస్ అలియాస్ Sinu65. కంటిన్యూస్గా మనకు IPL 2025కి సంబంధించిన వీడియోలు వస్తూ ఉంటాయి. లైన్గా మనకి మ్యాచెస్ స్టార్ట్ అయిన తర్వాత ప్రివ్యూలు ఉంటాయి, రివ్యూలు ఉంటాయి, ప్రిడిక్షన్లు ఉంటాయి, అనాలిసిస్లు ఉంటాయి, అద్భుతమైన అన్నీ ఉంటాయి. కానీ ఇన్ ద మీన్ వేలో ఒకటి చెప్పాలి, బెట్టింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. దయచేసి గిట్టింగ్స్ ఏం వేసుకోకర్రి. మ్యాచ్ని చూడుర్రి, ఎంజాయ్ చేయర్రి, ప్రిడిక్షన్ చూడుర్రి, రివ్యూలు చూడుర్రి, అనాలిసిస్లు చూడుర్రి, హ్యాపీగా ఎంజాయ్ చేయర్రి. ఓకేనా, అది ఇంకేమైనా మిస్ అయినా ఒకసారి చూసేసుకుందాం. ఓకే సో ఇది లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి అయితే ఎస్ఆర్హెచ్ దుమ్ము దులుపుతుంది, అది మనందరికీ తెలిసిందే, స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక ఈసారి కూడా ఎస్ఆర్హెచ్ బాగా ఆడాలని ఆడుతుందని కోరుకుంటూ ఉండటం వల్ల టేక్ కేర్, టాటా, బై బై, నమస్తే, శబ్బా కేర్.